నువ్వు ముచ్చు మొహానివే కాదు, మొండి మొహానివి కూడా. ఎక్కు. లిల్లీకి సారీ చెప్పాలి. లిల్లీకి సారీ చెప్పాలి. ఈడొక్కడు అనయ్య, నువ్వు పదా. ఎక్కడికి? వీడిని తీసుకుని రెస్టారెంట్కో హోటల్కో వెళ్తే నిజంగానే ప్రాబ్లం అవుతుంది. అమ్మా సమంత మేడం, అది కూడా మీరే సెలవివ్వండి. ఎక్కడికి తీసుకెళ్ళాలో. పద సూర్య. ఎక్కడికి? నేను చెప్తా కదా, పద. ఫస్ట్ రైట్ తీసుకో. మామ్ మామ్ మామ్. Abba, what is this? Why are you beating me? మస్కిటో మామ్. మామ్. What? అందరూ నిద్రపోయారు. ఇప్పుడే రైట్ టైం. మనం వెళ్ళి వెతకడానికి. పద. నా వల్ల కాదు బేబీ. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే నిద్రపోతాను. పద మామ్. మామ్. బేబీ, why don't you understand? షూ. బేబీ, ఏంటి? లగేజ్ లోపలే ఉండిపోయింది. మామ్, ఇప్పుడు లగేజ్ అంత ఇంపార్టెంట్ కాదు. నాకు ఇరిటేషన్ తప్పించకు మామ్. పద. అసలు ఆ గద ఎక్కడుందో కనిపెట్టాలి. కమ్ రా. గ్రాండ్ మా చెప్పిన స్టోరీ గుర్తు తెచ్చుకో మామ్. ఏదైనా క్లూ దొరకచ్చు. ఇంట్లో ఎవ్వరికీ తెలియని చోట, ఎవ్వరూ అటువైపు వెళ్ళని చోట దాక్కుంది. మామ్ పద. ఏంటి బేబీ? పద చెప్తాను. ఒక నిమిషం. పద. త్వరగా రా మామ్. కమ్ మామ్. ఓకే బేబీ. బేబీ, ఎక్కడికి? ఉండు మామ్. కమ్ మామ్. కమ్. బేబీ, బయటికి ఎందుకు తొంగి చూస్తున్నావు? మామ్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఇవ్వు. ఇదిగో, మీ డాడీ నాకు ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయకపోతే తిడతాడు. ఇటు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం కాదులే మామ్. మామ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? చెప్తా నాగు.
ఎస్, ఈ ఫోన్ ఆ గదిలో వేసి నా ఫోన్తో డయల్ చేస్తే ఖచ్చితంగా అభిగాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఎస్, ఎస్. ఫ్రెండ్ ఆగు. ఎక్కడికో తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఈరోజు నాకు తెలియాల్సింది తెలియాలి. పెండింగ్ లో పడ్డ నిజం బయటపడాలి. ఏం నిజం సాముద్నా? సూర్య ఇక్కడికి ఫ్లాష్ బ్యాక్ లో ఎవరిని తీసుకొచ్చాడో నాకు తెలియాలి. తీసుకురావడమే కాదు, దోశలు కూడా వేశాడట. ఏంట్రా ఏమంటుంది? సాముద్నా, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అదేనక్క, నిన్న ఒకసారి బండి ఎక్కించుకుని తీసుకొచ్చి ఆ బండి దగ్గర దోశలేసి పెట్టాను కదా. పోయినసారి శాముని ఇక్కడికి తీసుకొస్తే ఆ రాంబాబు గారు ఏదో వాగాడు. ఆ బైక్ ఎక్కించుకుని తీసుకొచ్చింది నిన్నేనని చెబుతున్నా కూడా నమ్మకుండా అప్పటి నుంచి నన్ను తెగ సాధిస్తుంది. నువ్వు వచ్చావు కదా, ఆ నిజమేంటో చెప్పు. ఆ కడుపుపురం కాస్త తగ్గుతుంది. మీరమ్మా చెప్పు. ఏం చెప్పాలరా? ఏం చెప్పడం ఏంటక్క? జరిగిన విషయం చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడటం ఏంటక్క? నిన్నే కదా ఓసారి ఇక్కడికి తీసుకొచ్చాను. నన్నెప్పుడు తీసుకొచ్చావు? నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అక్క, నువ్వు సీరియస్ గా మాట్లాడుతున్నావా, కామెడీగా మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పేదాని మీద నా జీవితం ఆధారపడింది, నా నిజాయితీ ఆధారపడింది, నా క్యారెక్టర్ ఆధారపడింది. బాగా గుర్తెచ్చుకుని చెప్పక్క. చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు గుర్తొస్తుందిలే అక్క. నాకేం గుర్తుకు రావట్లేదు సూర్య. నన్నెప్పుడు ఇక్కడికి తీసుకురాలేదు, నాకు బాగా గుర్తుంది. వామ్మో, ఎన్ని నాటకాలాడో. నువ్వు అమాయకుడివి కాదు, దేశముద్రవి. రాంబాబు అబద్ధం చెప్పలేదు, నువ్వే అతనితో అబద్ధం చెప్పించావు. ఏంటనయా ఇక్కడ ఏం జరుగుతుంది? లిల్లీకి సారీ చెప్పాలి. లిల్లీకి సారీ చెప్పాలి. అక్క, నువ్వు ఇలా ప్లేట్ పిరాయిస్తాను అస్సలు అనుకోలేదు. శ్యామ్ చూడు ఏముంటుందో. నేను దేశం ముదురునంట. అది కాదురా, పోనీ నువ్వైనా ముందు చెప్పుంటే నీకు సపోర్ట్ గా మాట్లాడేదాన్ని. అవ్వా, నేను అసలు అబద్ధం చెప్తానే కదా నేను నీకు ముందు చెప్పడానికి, నువ్వు నాకు సపోర్ట్ చేయడానికి. నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదక్క. నేను ఇంకిప్పుడు ఎవరిని నమ్మాలి? ఇలా కాదు, నా నిజాయితీ నేనే నిరూపించుకుంటాను. ఆ రాంబాబు గారికి నిన్ను చూపించి నువ్వో కథ చెప్పమని అడుగుతాను. పద పద పద. రండి బాబు గారు, రండి. సూర్య గారు రండి, ఇలా కూర్చోండి. రే రే, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం నీ దాకా రాకుండా ఉంటావా? సర్లే గాని, అప్పట్లో నేను బైక్ ఎక్కించుకుని తీసుకొచ్చిన అమ్మాయిని తీసుకొచ్చాను. చూసి తనో కాదో చెప్పు. ఇప్పుడు దాని ఏముందిలేండి, ముందు మీ అందరూ కూర్చోండి. మీ అందరికి స్పెషల్ దోశలు వేసిస్తాను. సార్, నన్నేమంటారా, మీరే వేస్తారా? ఏమండి, సార్ ఆ రోజుల్లో మా బండికి రెగ్యులర్ కస్టమర్ అండి. సార్ అప్పుడు బైక్ మీద వచ్చేవారు. సార్ అలా అడుగు పెట్టగానే అమ్మాయిలు క్యూ కొట్టేవారు అనుకో. ఆ రోజుల్లో సూర్యబాబు గురించి చెప్పాలి. రే రాంబాబు, ఈ సోదే నా కొంప ముంచింది. నీ రికార్డ్ అప్పి నిజమేంటో చెప్పు. ఉండండి సార్, అక్కడ మా కస్టమర్లంతా వెయిటింగ్. ఇప్పుడు నాకు 10 దోశలు ఆర్డర్ ఉంది, అవి వెయ్యాలి. వేసేదాకా ఉండండి సూర్య గారు. ఉంటా. ఆ తర్వాత నిజం చెప్పలేదో నువ్వు ఉంటా. అలాగేనండి.
బేబీ నా ఫోన్ ఇది. వెయిట్ మామ్. ఏం చేస్తున్నావు? వెయిట్ చేయమనంగా. షిట్ మామ్, ఫోన్ కలవడం లేదు. మళ్ళీ ట్రై చేయి బేబీ. ఏమైంది బేబీ? మామ్ పద. సామాన్య వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాను, కానీ వెళ్ళిపోయాకే అర్థమైంది నాకున్న ఒకే ఒక్క అస్త్రం పోయిందని. అయినా నేనేమన్నా కలగన్నానా? ఆవిడ అలా అంటుందని నేను ఇలా తిడతానని. ఏదో అలా జరిగిపోయింది. అయినా నాకెందుకో ఒక మూల చిన్నపాటి అనుమానం మొదలవుతుంది, వాళ్ళు నిజంగానే వెళ్ళారా లేదా అని. ఒకసారి ఫోన్ చేస్తే పోలా? అమ్మో, ఇప్పుడు ఫోన్ చేస్తే తిట్టిద్దా ఏంటి? అది తిడితే నేను మాత్రం తక్కువ తిన్నానా? దుమ్ము దులిపేను. ఏదైతే అదైంది. ఇదేంటి ఫోన్ ఎత్తట్లేదు? కోపంతో ఎత్తట్లేదా లేకపోతే అయినా వాళ్ళ మొహాలకి నా కోపం, నాకు మాత్రం కోపం లేదా? నేను ఫోన్ చేయట్లేదా? ఏంటి విడా ఫోనే ఎత్తట్లేదు? మరీ ఇంత టెక్కు పనికిరాదు. కోపం ఉంటే ఫోన్ ఆపేసేది కదా, లేదంటే ఏంటి అర్థం? ఇదేంటి ఫోన్ ఇక్కడే రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొంపతీసి ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారా ఏంటి? ఉండి చూద్దాం. ఇదేంటి పైన ఏమో మాటలు వినిపిస్తున్నట్టున్నాయి, చూద్దాము.
రే రాంబాబు 10 దోశలు అన్నావు, ఇప్పటికి 20 వేశావు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తావా? విషయానికి రా. ఉన్నాను సార్, నేను అసలుకే టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇంకా కంగారు పెట్టకండి. నీకెందుకే కంగారు? కంగారు పడాల్సింది నేను కదా. నా గర్ల్ ఫ్రెండ్ని కలవాలి సార్. అర్జెంటుగా కలవమని ఫోన్ చేసింది. ఏం జరిగిందో చెప్పలేదు. పావు గంటలో వస్తానన్నాను. ఇక్కడేమో పిండి అవడం లేదు, కస్టమర్లు రావడం ఆగడం లేదు. అక్కడ నా కోసం సంజయ్ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడే ఉండిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు సార్. నీ విషయం తర్వాతరా, ముందు నా విషయం తెలుసు. తర్వాత చెబుతాను సార్. ఇదిగో, మీరు నాకు సాయం చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నీకిప్పుడు నేనేం సహాయం చేయాలి? ఏం లేదు సార్, మీరు దేవుళ్ళ వచ్చారు. కాదు, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాసేపు మీరు బండిని చూసుకుంటే నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. రేయ్, ఇదేం బాగలేదు. మీ ఇష్టం సూర్య గారు, ఇంతకు మించి నేనే మీకు ఆఫర్ ఇవ్వలేను. నాకు చెయ్యండి, నేను మీకు చేస్తాను. రేయ్, లిల్లీకి సారీ చెప్పాలి. లిల్లీ, ఐఎమ్ సారీ. లిల్లీ, ఐఎమ్ సారీ. నువ్వుండు ఊరికే. ఏంటి సార్, వేస్తారా లేదా? తప్పుతుందా? నా నిజాయితీ నిరూపించుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను. మార్చి చెప్తున్నావు సూర్య. నిజాయితీని కాదు, నిజాన్ని అబద్ధం చేయడం కోసం నువ్వు ఏదైనా చేస్తావు, చేయగలవు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చేస్తాను, పుచ్చుకోండి. ఇతను మా సిమ్రాన్ ఫ్రెండ్ సూర్యనే కదా? ఏయ్, సూర్యనే కదా? అవును. సిమ్రాన్కి ఫోన్ చేద్దామాగు. ఏ సిమ్రాన్, మీ సూర్య వజ్రపాటి ఇక్కడ దోశలేస్తున్నాడే, అర్జెంట్గా రా. నిజం, కావాలంటే వాట్సాప్ వీడియో పంపిస్తాను చూడు. ఓకే, పదవే. పద. ప్లేట్ దోశ వేస్తాను. వీళ్ళు ఎందుకు వెళ్ళుంటారు? ఈ రూమ్లో నుండే మాటలు వినపడుతున్నాయి. అమ్మో, ఎవరో ఉన్నారు. ఎవరై ఉంటారు? అమ్మో, కొంపతీసి దొంగలా అయ్యి ఉంటారు. ఇప్పుడేం చేయాలి? అమ్మయ్యా, దొంగలు దొంగలు! అమ్మో, దొంగలు 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 దొంగలు! ఇంట్లో దొంగలు పడ్డారు, త్వరగా రండి.
ఎక్కడున్నారు అందరూ? చెల్లి త్వరగా రండి. దొంగలు ఎక్కడున్నారు అందరూ? అక్క దొంగలా దొంగలా ఏంటి నిజమా? హా, అబద్ధం. నిన్న ఆట పట్టిద్దామని పని పట్టలేక ఇక్కడికొచ్చి నోరు పోయేలా అరుస్తున్నా. అసలేంటక్క నువ్వనేది? ఏంటంటావేంటి? దొంగలు దొంగలని అరుస్తున్నాను కదా చెల్లి. దొంగలా? ఎక్కడ ఎక్కడ? షు, షు, షు. అరవకు. అదిగో ఆ గదిలో ఉన్నారు. హా, ఆ గదిలోనా? హా. అవును, పారిపోతారని తలుపులేసేసి వచ్చాను నేను. అమ్మయ్యా, మంచి పని చేసావక్క. అక్క, ఏంటి చెల్లి? ఈ టైంలో నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అది నా గదిలో గాలి లేక బయటకొచ్చి గాలి కోసం అటు ఇటు తిరుగుతుంటే ఆ గదిలో నుంచి శబ్దాలు వచ్చాయి. ఏంటా అని చెప్పి వెళ్ళి చూశాను. దొంగలున్నారు. అదేంటక్క, నీ గదిలో ఏసీ? దొంగలు దొంగలు దొంగలున్నారు. బాబాయ్, అందరూ రండి, త్వరగా రండి. దొంగట దొంగట దొంగలట అందరూ రండి. దొంగలట దొంగలండి, దొంగలు. ఎక్కడా? పైన గదిలో అట. అక్క తలుపేసి వచ్చింది. మీరేం భయపడకండి, నేను వెళ్ళి చూసొస్తా. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నారండి? చంపేస్తారు. అసలే పెద్ద పెద్ద మీసాలు వేసుకొని కత్తులు పట్టుకొని ఉన్నారు. ఏంట్రా జీ నువ్వనేది? నువ్వు చూసావా? మరి అలా ఉన్నారని ఎలా చెప్తున్నావు? మరి సినిమాలో దొంగలు అలాగే ఉంటారు కదండి, అందుకే అలా చెప్పాను. అలా కాదు, నిజమైన దొంగలు నీలా ఉంటారు. ఏంటి, నన్ను దొంగ అంటారా? నోర్ మొయ్.